ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే 2026లో చేయాల్సిన చిన్న పని. నమస్కారం. ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదా? చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోతుందా? అప్పుల ఊబిలో కూరుకుపోయి రాత్రిపూట నిద్ర కూడా రావడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. 2026వ సంవత్సరం కాలచక్రంలో ఒక కీలకమైన మార్పును తీసుకురాబోతుంది. గ్రహగతులు మారుతున్నాయి. ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న తప్పు మిమ్మల్ని ఆర్థికంగా పాతాళానికి తొక్కేయవచ్చు. లేదా మీరు చేసే ఒక చిన్న మార్పు మిమ్మల్ని కుబేరులను చేయవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మన పూర్వీకులు చెప్పిన శాస్త్రాలలో దాగి ఉన్న మహాధన ప్రాప్తి రహస్యాన్ని మీకు వివరించబోతున్నాను. ఇది కేవలం మాటలు కాదు, కొన్ని తరాలుగా మన పెద్దలు పాటిస్తూ వస్తున్న అత్యంత శక్తివంతమైన పద్ధతులు. 1 గంట పాటు మీరు కేటాయించే ఈ సమయం మీ 2026 ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేస్తుంది. దరిద్రానికి గల కారణాలు. అసలు మన ఇంట్లోకి దరిద్రం ఎందుకు వస్తుంది? లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం వరకు వచ్చి ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది? శాస్త్రం ప్రకారం మహాలక్ష్మి కేవలం శుభ్రత ఉన్న చోట మాత్రమే కాదు, సకారాత్మక శక్తి, పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట ఉంటుంది. 2026లో శని మరియు రాహు యొక్క సంచారం వల్ల చాలామంది ఇళ్లలో ప్రతికూల శక్తి పెరుగుతుంది. వాస్తు దోషాలు. మీ ఈశాన్య మూల బరువుగా ఉందా? సింహద్వారం ఎదురుగా చెత్త ఉందా? మాట తీరు. ఇంట్లో నిరంతరం గొడవలు, ఏడుపులు ఉంటే లక్ష్మి నిలవదు. గ్రహదోషం. జాతకంలో 2వ ఇల్లు ధనస్థానం దెబ్బతింటే ఎన్ని కోట్లు సంపాదించినా సున్నా మిగులుతుంది. ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక పరిష్కారం ఉంది. ఆ చిన్న పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ చిన్న పని మహాపరిహారం. ఇప్పుడు నేను చెప్పబోయే పని చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం అమోఘం. 2026 ప్రారంభంలో లేదా ఏదైనా శుక్రవారం రోజున పచ్చకర్పూరం మరియు లవంగాలు రహస్య పరిహారాన్ని మీరు చేయాలి. చేసే విధానం. ఒక చిన్న పసుపు రంగు వస్త్రం తీసుకోండి. అందులో 2 ముక్కల పచ్చకర్పూరం, 2 లవంగాలు, 1 యాలక్కాయ ఉంచండి. దీన్ని మీ ధనస్థానంలో బీరువా లేదా గల్లపెట్టెలో ఉంచండి. ఎందుకు చేయాలి అంటే పచ్చకర్పూరం కుబేరుడికి అత్యంత ప్రీతికరమైనది. దీని వాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుష్టశక్తులు పారిపోతాయి. లవంగం ఆకర్షణ శక్తిని పెంచుతుంది. ఇది మీ ఇంట్లోకి ధనాన్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. లక్ష్మీ కటాక్షం కోసం పాటించాల్సిన ఆచారాలు. పరిహారంతో పాటు 2026లో మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాలి. సంధ్యాదీపం. సాయంత్రం వేళ ఇంట్లో దీపం వెలిగించని వారి ఇల్లు దరిద్రానికి నిలయం. దీపపు నూనెలో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేయండి. ఫలితం మీరే చూస్తారు. సింహద్వారం పూజ. ప్రతి ఉదయం వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు వేయండి. గుమ్మం మీద పసుపు కుంకుమ ఉంచడం వల్ల బయట ఉన్న నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాదు. పక్షులకు ఆహారం. 2026లో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేడ మీద లేదా బయట పక్షులకు గింజలు నీళ్లు పెట్టండి. శనిదేవుడు శాంతించి మీకు ఆర్థిక మార్గాలను తెరుస్తాడు. మంత్రశక్తి. 108 సార్లు జపించాల్సిన రహస్య మంత్రం. ధనం రావాలంటే శ్రమతో పాటు శబ్దం కూడా తోడవ్వాలి. 2026లో ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా పోవాలంటే ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాయే ప్రసీద ప్రసీద అనే మహాలక్ష్మి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించండి. 2026 ప్రత్యేక ఫలితాలు. ఈ పనులు చేస్తున్నప్పుడు మీరు చేయకూడనివి కూడా ఉన్నాయి. మంగళ శుక్రవారాల్లో ఎవరికి అప్పు ఇవ్వకండి.
రాత్రిపూట ఇల్లు ఊడ్చి చెత్తను బయట పోయకండి. మహిళలను గౌరవించని చోట ఐశ్వర్యం నిలవదు. ఈ ఆచారాలు పాటిస్తే 2026 జూన్ నాటికి మీ అప్పులు తీరడం ప్రారంభమవుతుంది. మీకు రావలసిన బాకీలు వసూలవుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా వ్యాపార లాభాలు అకస్మాత్తుగా తలుపు తడతాయి. నమ్మకమే పెట్టుబడి. శాస్త్రం అనేది ఒక మార్గదర్శి మాత్రమే. నమ్మకంతో చేసే ఏ చిన్న పనైనా కొండంత ఫలితాన్ని ఇస్తుంది. 2026 మీకు ఆర్థికంగా బంగారు సంవత్సరం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన పరిహారాన్ని మీరు ఎప్పటి నుండి మొదలు పెట్టాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటే మీ రాశిని కామెంట్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఎందుకంటే మరొకరి ఆర్థిక ఇబ్బంది తొలగడానికి మీరు సహాయపడితే ఆ పుణ్యం మీ ధన ప్రాప్తిని రెట్టింపు చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.